మీ జీవితంలో ఎప్పుడైనా మీరు గొప్ప విజయాన్ని అనుభవించి, ఆ తర్వాత తరబడిన అనుభూతి కలిగిందా? అదే విషయం రాజు హిజ్కియాకు జరిగింది. ఆయన కథ లోతైన సత్యం చెబుతుంది. ఎన్ని ఆధ్యాత్మిక విజయాలు సాధించిన తర్వాత కూడా మనం గర్వం, స్వయం ప్రతిపత్తి పట్ల అప్రమత్తంగా ఉండాలి. విజయం కొన్నిసార్లు మనం దేవునిపై ఆధారపడకుండా దూరమయ్యేలా చేసే ఉక్కిరిబిక్కిరిగా మారవచ్చు. ఈ కథనం హిజ్కియా ప్రాణాపాయ వ్యాధిని ఎదుర్కొంటూ ప్రారంభమవుతుంది. దేవుడు యెషయాను తీవ్రమైన సందేశంతో పంపిస్తాడు. నీ ఇంటిని సరిచేసుకో, ఎందుకంటే నీవు మరణించబోతున్నావు. నీవు కోలుకోవు. హిజ్కియా ప్రతిస్పందన అతని విశ్వాసాన్ని చూపిస్తుంది. అతను ముఖాన్ని గోడవైపు తిప్పి ప్రార్థిస్తూ తన విశ్వాసపూర్వక సేవను దేవునికి గుర్తు చేస్తూ తీవ్రంగా ఏడుస్తాడు. ఈ సన్నిహిత క్షణం కష్టకాలంలో మన హృదయాన్ని దేవునికి వెల్లడి చేయడం సరిగానే ఉందని చూపిస్తుంది. దేవుని ప్రతిస్పందన ఆశ్చర్యకరం. దేవుడు హిజ్కియాను స్వస్థపరిచి జీవితానికి 15 సంవత్సరాలు కలిపి యెరూషలేమును అష్షూరీయుల నుండి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అది చాలదన్నట్టు దేవుడు ఒక అద్భుత సూచనను ఇస్తాడు. అహాజు మెట్లపై నీడను 10 మెట్లు వెనక్కిపోయేలా చేస్తాడు. ఇది దేవుడు తన ప్రజలకు అత్యవసర సమయంలో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది. యెషయా 38లో నమోదైన హిజ్కియా కృతజ్ఞతా ప్రార్థన హృదయాన్ని కదిలిస్తుంది. అతను తన ప్రారంభ నిరాశను అంగీకరిస్తాడు. నా జీవితపు పుష్కల కాలంలోనే నేను మరణ ద్వారాలను దాటి మిగిలిన సంవత్సరాలను కోల్పోవాలా? కాని ఆయన దేవుని కరుణ గుర్తిస్తాడు. మీరు నా పాపాలన్నింటినీ మీ వెనుకకు విసిరిపెట్టారు. హిజ్కియా అనుభవం మనకు దేవుడు మన దుఃఖాన్ని నాట్యంగా, మన విషాదాన్ని కృతజ్ఞతగా మార్చగలడని నేర్పుతుంది. కాని ఆ తర్వాత మలుపు వస్తుంది. హిజ్కియా కోలుకున్న తర్వాత బాబిలోనులో దూతలు లేఖలు బహుమతులతో వస్తారు. అమాయకంగా అనిపిస్తుంది. అతని కోలికిపై రాజనీతిక అభినందనలు. హిజ్కియా ప్రతిస్పందనలో అతని హృదయంలో సూక్ష్మమైన మార్పు కనిపిస్తుంది. తన ధనభాండాగారాల్లోని ప్రతిదాన్ని, తన సంపద, ఆయుధాలు, వనరులన్నింటినీ వారికి చూపిస్తాడు. తనను స్వస్థపరిచిన దేవుని గురించి లేదా సూర్యవిడియాలంలో జరిగిన అద్భుతం గురించి వారికి చెప్పినట్టు ఎక్కడా లేదు. యెషయా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. హిజ్కియా చూపించిన ప్రతిదీ చివరికి బాబిలోనుకు తీసుకెళ్లబడుతుందని, అతని సంతానంలో కొంతమంది బాబిలోను రాజప్రాసాదంలో సేవకులవుతారని ఆయన ప్రవచిస్తాడు. అందులో బహిరంగంగా కనిపించేది హిజ్కియా ప్రతిస్పందనే. మీరు చెప్పిన యెహోవా వాక్యం మంచిదే అని అతను అంటాడు. అతని ఆలోచన ఏమిటంటే, నా జీవితకాలంలో శాంతి, భద్రత ఉండదా? ఇది అతని మునుపటి భక్తిశీల స్వభావం నుండి స్వార్థపూరిత దృష్టికోణానికి అతను ఎలా మారాడో చూపిస్తుంది. క్రోనికల్స్ మనకు స్పష్టంగా ఏమీ తప్పు జరిగిందో చెబుతుంది. హిజ్కియా హృదయం గర్వంతో నిండిపోయింది. తనకు చూపిన దయకు అతను స్పందించలేదు. ఈ గర్వమే దేవుని కోపాన్ని కేవలం అతనిపై మాత్రమే కాకుండా యూదా మరియు యెరూషలేము అంతటిపైకి తెచ్చింది. హిజ్కియా పశ్చాత్తాపపడ్డాడు కనుక దేవుని కోపం ఆలస్యమైంది. మరి ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, ఆధ్యాత్మిక విజయాలు ఎంత అద్భుతంగా ఉన్నా అవి మనలో గర్వాన్ని కలిగించే ప్రమాదం ఉందని గుర్తించాలి. దేవుడు మనకు విజయాన్ని, ఆరోగ్యాన్ని లేదా ఒక గొప్ప మార్పును ఇచ్చినప్పుడు మనం వినమ్రంగా ఉండి ఆయనపై ఆధారపడుతూ ఉండాలి. రెండవది, మనం ఇతరులకు ఏమి చూపిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. మన వనరులను, సాధనలను ప్రదర్శిస్తున్నామా లేదా మనలో దేవుని కృపశక్తిని చూపిస్తున్నామా? మూడవది, దేవుని ఆశీర్వాదాలకు మన స్పందనను పరిశీలించాలి. హిజ్కియా లాగా దేవుడు మనకు ఇచ్చిన వాటిలో మనం గర్వపడే ప్రలోభానికి లోనవ్వచ్చు, కానీ వాటిని ఇచ్చిన దేవునిపై కృతజ్ఞతతో ఆధారపడాలి. యెషయా 13-14 అధ్యాయాల ప్రవచనాలు తమను తాము గొప్పగా భావించే వారికి ఏమి జరుగుతుందో మనకు గంభీరమైన గుర్తు ఇస్తాయి. హిజ్కియా ఆకట్టుకోవాలని ప్రయత్నించిన బబులోను అనే దేశమే చివరికి తన గర్వం వల్ల పడిపోతుంది.
14వ అధ్యాయంలో బబులోను రాజుపై కవితాత్మక ఎద్దేవి మన హృదయాల్లో నేను పరలోకాలకు ఎక్కుతాను, నేను అత్యున్నతుని వలె అవుతాను చెప్పేవారందరికీ హెచ్చరిక ఉంది. అది వారికి ఎంతటి హెచ్చరికగా ఉందో చూడండి. ఈ కథ రోజుల్లో కూడా ఆశ్చర్యకరంగా ప్రాసంగికంగా ఉంది. మనము రాజకుటుంబ ధనాన్ని ప్రదర్శించకపోయినా అదే గర్వపు ఉచ్చులో పడిపోవచ్చు. బహుశా సోషల్ మీడియా, వృత్తి విజయాలు లేదా భౌతిక విజయాల ద్వారా అయినా పరిష్కారం మాత్రం ఒకటే: దేవునిపై వినయపూర్వకమైన ఆధారాన్ని కొనసాగించడం, ప్రతి మంచి వరం ఆయన నుంచే వస్తుందని గుర్తుంచుకోవడం, మన ఆశీర్వాదాలను మన కోసం కాకుండా ఆయన మహిమ కోసం ఉపయోగించడం. హెజికాయా కథ మనకు గుర్తు చేస్తుంది, మనము ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా మన హృదయాలను గర్వం నుండి ఎప్పుడూ కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల మూలం ఉద్దేశ్యాన్ని మర్చిపోతే అవి ఉక్కిలిబిక్కిలి చేసే ఉచ్చులుగా మారవచ్చు. కానీ హెజికాయా లాగే మన గర్వాన్ని గుర్తించి పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు విశ్వాసంగా మనలను తిరిగి స్థాపించి తన మహిమ కోసం మనలను ఉపయోగించడం కొనసాగిస్తాడు.